వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై ఫోకస్ పెట్టింది. కొత్త ఉద్యోగాలు కల్పించడంపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే గ్రూప్ 3 విషయంలో టీజీపీఎస్సీ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే గ్రూప్ 3కి సంబంధించిన రాత పరీక్ష పూర్తయింది. పరీక్షల ఫలితాలు, ధ్రువపత్రాలు పరిశీలన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. మొత్తం 1388 మంది గ్రూప్ 3 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 17-18 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. అయితే తాజాగా ఈ ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ బోర్డు కీలక ప్రకటన చేసింది. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికేట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లుగా పేర్కొంది. జూన్ 18 నుంచి జూలై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా ఆయా తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం జూలై 9 రిజర్వ్ డేగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పింది. ఇక గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 2 సెషన్లలో ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలు, 2 సెట్ల అటెస్టేషన్ ఫామ్లతో పాటుగా చెక్ లిస్ట్ను కూడా తప్పనిసరిగా తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. ఇక మిగిలిన వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ స్పష్టం చేసింది.